तमुवाच ऋषिकेशः प्रहसन्नीव भारत సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. మరొకసారి మీకు భగవద్గీతలోకి ఆహ్వానం. ఈరోజు మనం విన్న శ్లోకం యొక్క అర్థం: హే భరతవంశీయుడా, రెండు సైన్యాల మధ్య కూర్చుని విచారంతో మునిగిపోయిన అర్జునుని ఉద్దేశించి శ్రీకృష్ణుడు చిన్నగా చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఈ ఒక్క క్షణం మనం ఈ దృశ్యంలో ఉన్నట్టు ఊహించండి. రెండు మహాసేనలు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాయి. గాలిలో ఉద్వేగంతో నిండిపోయింది. మధ్యలో అర్జునుడు విల్లు దించి గుండె భారంతో మనసులో ప్రశ్నలతో మసకబారి కూర్చున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందించాడు. ఆ నవ్వు అవహేళన కాదు, నిర్లక్ష్యం కాదు, అది లోతైన జ్ఞానానికి సంకేతం. సత్యాన్ని, సమయాన్ని, ఫలితాలను పూర్తిగా తెలిసిన వ్యక్తికి కలిగిన ఆత్మవిశ్వాసపు నవ్వు. శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నాడు. అర్జునుడి గందరగోళం బలహీనత కాదు, అది ఒక ఆధ్యాత్మిక మేల్కొల్పుకు ప్రారంభం. మన జీవితంలో కూడా మనం సమస్యలతో మునిగిపోయినప్పుడు ఒక నిజమైన గురువు మన ఆందోళనను ప్రతిబింబించడు. వారు శాంతిని ప్రసారిస్తారు. ఎంత చీకటైనా బయట దారి ఉందని గుర్తు చేస్తారు. శ్రీకృష్ణుడి చిరునవ్వుకు ఇదే గీతాబోధ ప్రారంభానికి సంకేతం. ఇక నుండి అర్జునుడి గందరగోళం నుండి స్పష్టతకు, నిరాశ నుండి జ్ఞానానికి మహాబోధ యాత్ర మొదలవుతుంది. మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుకు. హరే కృష్ణ.